ఇక్కడ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ ఎలా జరగబోతుందో స్టార్ట్ చేద్దాం. రుద్రమ టీవీకి హాయ్ చెప్తే బాగుంటుంది. ఒక్కసారి 1 2 3. ఓకే, రుద్రమ దేవికి హాయ్ చెప్పారు. ఇప్పుడు అనుష్కకి ఎలా హాయ్ చెప్తారో చూద్దామా? ఎందుకు ఈ టైంలో రుద్రమదేవి ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, ఇవాళ రేపు మనము పేపర్ ఓపెన్ చేస్తే, టీవీ చూస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆడవాళ్ళ మీద అరాచకాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఆడవాళ్ళు టార్గెట్ అవుతున్నారు ఇవాళ మన సొసైటీలో? ఎందుకు అంటే మన సొసైటీలో రుద్రమదేవి లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మన సొసైటీలో మిస్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి, కిచెన్ వరకే పరిమితం, బయటకు వస్తే దారుణాలు జరుగుతాయని ఒక ఇంటర్నేషన్ జరిగిపోయింది మన మైండ్లో. అది బ్రేక్ చేయాలంటే ఇవాళ ఒక రుద్రమదేవి వచ్చి మన సొసైటీకి నేర్పాలి ఎలా ఆడపిల్లని కాపాడుకోవాలో, ఆడపిల్లకి కోపం వస్తే ఎలాంటి అరాచకాలు జరుగుతాయో తెలుసుకోవాలి. అందుకే ఈ సినిమా మన ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఇంత సీరియస్ టాక్ వద్దు, రుద్రమదేవి గురించి అందరికీ తెలుసు అంటున్నారు, బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే చేశారంటే ఎంపీ మల్లారెడ్డి గారు. సో గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ మల్లారెడ్డి గారు. వెల్కమ్ సార్. మన మధ్యలో సిఎంఆర్ ఫ్యాకల్టీ ఒకరున్నారు, మీ ఫేవరెట్ లెక్చరర్ ఇక్కడ. వారి అమ్మాయి క్యూట్గా తయారేసి వచ్చింది. ఆమెను ఒక్కసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. ఆ రుద్రమదేవి బాగుందా లేకపోతే ఇప్పుడు వచ్చే రుద్రమదేవి బాగుందా మీరే డిసైడ్ చేస్తారు. లెట్స్ ఇన్వైట్ హర్ ఆన్ స్టేజ్. గట్టిగా హాయ్. నీ పేరేంటి? గ్రీష్మ. ఏంటి నీ చేతిలో ఏంటి? నీ ఓవర్ ఇప్పుడు డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ చెప్పు. కానీ ఇప్పుడు నువ్వు ఎవరు గెటప్ వేసుకున్నావు? ఎవరు ఇలా తయారవుతారు? రాణి రుద్రమదేవి. వెరీ నైస్. సో ఎవరు బాగున్నారు? అనుష్క గారు బాగున్నారా? నువ్వు బాగున్నావా? ఎవరు బాగుంటారు? ఇద్దరు బాగున్నా. నువ్వు ఎవడరా అడిగేది అన్నది సింపుల్ గా. వెరీ నైస్. నాన్న ఏ డైలాగ్ చెప్తావు? అనుష్కది. ఓ అనుష్కది. రైట్, డైలాగ్ స్టార్ట్ చేద్దామా? ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు అయితే, ఒకే నది నీళ్ళు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కాలేమా? పెద్ద ఎత్తున రుద్రమాదేవి సినిమా, ఇంత భారీ సినిమా నిర్మించిన మన గుణశేఖర్ గారు, అదే మాదిరిగా ముందు నుంచి కూడా మన అనుష్క అంటేనే ఒక స్పెషల్, ఆమె సినిమాలు అంటేనే ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆమె మన కాలేజీకి రావడం గొప్ప గర్వకారణము. రియల్గా కూడా ఆమె అరుంధతి సినిమా కానీ ఇంకా ఏదైనా అటువంటి క్యారెక్టర్ సినిమా కానీ చాలా గొప్పగా నడుస్తుంది. రుద్రమాదేవి సినిమా ఒక ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను కోరుకుంటున్నా. అనుష్క గారికి నా చిన్న రిక్వెస్ట్, ఇటువంటి క్యారెక్టర్లు వేసి ముందు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా ముందు ఇటువంటి సినిమాలన్నీ మీరు తీయాలి, ఒక చరిత్ర సృష్టించాలి. మీతోటే ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుందని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ శ్రీ పరచూరి వెంకటేశ్వరరావు గారిని ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం చెబుదామంటే మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎక్కువ ఉండరు ఇక్కడ. ఉంటే వాళ్ళకి నమస్కారం, మిగతా వాళ్ళందరికీ మా ఆశీస్సులు. చారిత్రాత్మక సినిమాలు అంటే హిస్టారికల్ మూవీసు తెలుగులో తీసి 30 సంవత్సరాలు అయిందండి. అంటే నటించే నటులు లేక, సబ్జెక్ట్స్ లేక నటించేవాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ ఇవన్నీ మహానటులు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడో తీశారు. అలాగే తాండ్ర పాపారాయుడు కృష్ణరాజు గారు తీశారు. అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు 1976లో తీశారు. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా హిస్టారికల్ సినిమా తీయడానికి ముందుకు రాలా. భారతదేశాన్ని చాలామంది పరిపాలించారు. మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగులో రుద్రమదేవి 13వ శతాబ్దం, 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు, వీళ్ళు గొప్పవాళ్ళు. కృష్ణదేవరాయలు చాలామంది ఇప్పుడు చెప్పాను సినిమాలు తీశారు. ఈ సినిమా ఇంతవరకు తీలా, ఇప్పుడు మేము తీయడం జరిగింది. ఇందులో అనుష్క సింహాసనం మీద కూర్చుంటే నిజంగానే రుద్రమదేవిలాగా ఉందని అందరూ అన్నారు. ఇందులో ఏంటంటే ప్రధాన పాత్ర అనుష్క అంటే రుద్రమదేవి. పుట్టినప్పటి నుంచి 24 సంవత్సరాల వరకే ఈ కథ ఇందులో చెప్పబడింది. ఆవిడ 80 ఏళ్ళు బతికింది. తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ చేస్తే మళ్ళీ గుణశేఖర్ గారు పార్ట్ 2 తీస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, వేదిక ముందున్న తోటి విద్యార్థులకు అభివందనం. ఒక పల్నాటి యుద్ధం రాసినప్పుడు సముద్రాల రాఘవాచారి గారు ఏం ఆనందం పొందాడో మాకు తెలియదు. ఒక మహామంత్రి తెమ్మర్సు రాసినప్పుడు పింగళి నాగేంద్రరావు ఏం ఆనందపడ్డాడో మాకు తెలియదు.
ఒక అల్లూరి సీతారామరాజు రాసినప్పుడు మహారథి గారు ఎంత గర్వపడ్డాడో మాకు తెలియదు. కానీ రాణి రుద్రమదేవి రచించినప్పుడు మా జన్మ ధన్యమైందనుకున్నాం మేము. ఎందుకు ఏమండి, ఒక సినిమా రాస్తే జన్మ ధన్యం అవుతుందా? అవుతుంది. ఈ 21వ శతాబ్దంలో ఒక ఆడపిల్ల చదువుకుంటుంటే ర్యాగింగ్ పేరుతో ఆత్మహత్యలకు గురవుతున్న ప్రమాదాలు, యాసిడ్లు పోసి హత్యలు చేస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు 800 సంవత్సరాల క్రితం మేము కలం విసిరితే ఆవిడ కత్తి విసిరి నువ్వు ఎలా సింహాసనం మీద కూర్చుంటావని ప్రశ్నించిన వాళ్ళ మదపుటేనుగును అణిచినట్టు అణిచి అరికాలు కింద కూర్చోబెట్టి ఆ సింహాసనం మీద కూర్చున్న మహానుభావురాలు రాణి రుద్రమ్మ. ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ అజయ్ విన్సెంట్ గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. Rudramadevi is one great experience which I'll never forget, and my best experience in filmmaking so far. I thank director Gunasekar garu and the writers Parchuri brothers garu, and especially Anushka for performing such a brilliant role in this film. So I think you should see this film in its full splendor in 3D. తోట ప్రసాద్ గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రుద్రమదేవి సినిమా అనేది ఒక చరిత్ర కాదు, ఒక క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్లో స్ట్రగుల్ ఉంటుంది, ఒక ఇన్నర్ స్ట్రగుల్, అవుటర్ స్ట్రగుల్. ఆ రెండింటిని జయించిన ఒక రాణి రుద్రమదేవి ఈ జనరేషన్ కూడా ఇన్స్పిరేషన్ అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ గుణశేఖర్ గారు ఇది 10 ఏళ్ల కళ. అంటే ఆయన ఎప్పుడో చదివిన రుద్రమదేవి చరిత్ర ఆయన హంట్ చేసింది. అందుకే ఆయన ₹1 కోట్ల రిస్క్కి సిద్ధమై మీ అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా చూశాక మిమ్మల్ని అందరినీ కూడా రుద్రమదేవి క్యారెక్టర్ హంట్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ జీవితంలో మరింత సక్సెస్ఫుల్గా చేస్తుందని మా అందరి నమ్మకం. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడాలి అని అనుకుంటారు. ఎంతమంది ఇక్కడ ఛాన్స్ వస్తే మాట్లాడాలి అని అనుకుంటున్నారు? మానస, యువర్ క్వశ్చన్ ఇస్ టు అనుష్క గారు. ఓకే. I'm a big fan of you. Thank you very much, and thank you everyone, all of you who are here. It's wonderful to be in a college. This is actually I've been in the industry for 10 years ayindi, but this is the first time I'm promoting a movie and learning something in an institution of learning actually. So I want to thank Malla Reddy garu and Gopal Reddy garu for giving us this opportunity to be here and share history and learn a little more from all of you all. Thank you. Hi Anushka. Hi. I'm big fan of you. Thank you. డైరెక్టర్ గారు వచ్చి మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? రుద్రమదేవి మూవీ చేసిన తర్వాత I feel it's a blessing to play this role. At the same time, I feel a little ashamed somewhere that inta goppa characters mana history lo ikkada undi, Andhra Pradesh, Telangana lo undi, mana South India lo undi. I had no clue about such a beautiful story, not only as a princess and ruler, but as a strong woman, a compassionate woman. నాకు దాని గురించి నేను తెలుసుకోలేదని నేను పడ్డాను యాక్చువల్లీ. అండ్ ద ఫస్ట్ థింగ్ విచ్ డ్రాన్ టు మీ వాస్ ఇలాంటి హిస్టరీ మన బుక్లో చదివినప్పుడు సేమ్ థింగ్ నాకు అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ దే కెన్ సీ దాన్ని తెర మీద చూస్తే ఎంత బాగుంటుందని, దట్ వాజ్ ద ఫస్ట్ థాట్. బికాస్ నేను కూడా ఏదైనా బుక్ చదివితే దాన్ని మూవీగా చూడాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ టీచింగ్ హిస్టరీ ఆల్సో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. you're looking very gorgeous. మ్యామ్, యాక్చువల్లీ ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే అనుష్క గారు తప్ప ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇంకెవరు చేయలేరు, ఇంకా ఫ్యూచర్లో కూడా రావు అని. We feel very proud of you that we have a beautiful, gorgeous, powerful, talented actress in Tollywood. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ అందరూ
బికాస్ వేరే వేరే టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పుడు సపోర్ట్ చేసి ఆల్ హ్యావ్ బీన్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ డెఫినెట్లీ ఈజ్ పాజిటివ్ ఫీలింగ్ నా కోసం కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అరుంధతి చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి నేను అలాంటి రోల్స్ కూడా చేయగలనని ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి. ఒక అంత రిస్క్ తీసుకొని అంత ప్యాషన్తో స్క్రిప్ట్ తీసుకురాలేదంటే యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ లైక్ అస్ వీ డోంట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ప్లే ఇట్. So I want to thank all the makers, Gunashekhar Garu, first for doing this. You look so beautiful. Thank you. And how was your experience working with Gunashekhar sir? First of all, to play a role which is a part of a history, Parchuri brothers వాళ్ళందరూ మాట్లాడుతుంటప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు till date I get goosebumps because రుద్రమదేవి మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎలాంటి how powerful the character is ani. There's so many shades to it, it's so powerful. నేను సరదాగా చెప్తా ఉంటాను గుణశేఖర్ గారితో దట్ మేబీ పాస్ట్ లైఫ్లో he was born in the Kakatiya dynasty ani. I am shocked to see, you know, someone usually మన చేసినప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. The passion that నేను గుణశేఖర్ గారిలో చూసింది రుద్రమ్మ దేవి గురించి, ఆ కాకతీయ డైనస్టీ గురించి is something which is unbelievable. Mostly no history, children feel they are not able to learn history properly. By seeing this picture, they may learn history very nicely, I felt. Strongly believe that because mana teaching medium visual teaching visual cheste, it's always very appealing. And actually India lanti country ki మన దగ్గర ఉండే history, మన దగ్గర ఉండే culture, మన దగ్గర ఉండే emotions, we're very rich in all of that. But we are restricted in terms of putting it into books and only for a period of 1 year chaduvtam, next year vere chaduvtam. But I feel if we get the opportunity to show history visually in terms of movies as stories, we'll also keep our history alive. I want to ask one question. I can ask in Telugu, sir. Sir, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి పెద్ద మూవీ ఒక హిస్టరీ చేస్తారని? నేను చదువుకున్నప్పుడు కలగన్నాను కానీ అనుకోలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు కళలు ఎప్పుడు నిజం అవుతాయి. This is the second time after Vedam you're working with Allu Arjun. So how was your experience working with him again? It's always a pleasure working with Allu Arjun. I'm very glad you asked me this question. ఎందుకంటే like నేను గుణశేఖర్ గారి గురించి చెప్పాను హౌ ప్యాషనెట్ హీస్ అబౌట్ మూవీ మేకింగ్ అండ్ వెన్ యూ సెట్లో చూస్తే అందరికి తెలిసిపోతుంది. అనదర్ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ హూ సో సెల్ఫ్లెస్లీ ఒక సినిమా గురించి ఆలోచిస్తానంటే దట్స్ డెఫినెట్లీ అల్లు అర్జున్. బికాస్ వేదంలో నేను చూశాను and again I'm seeing it again here and prati frame lo dan choosukoni there's so many times then choosanu, you know, one thing is the amount of hard work he's put into this character, but the other thing is also mana shoot chestunnappudu lot of times he's come up to me and told me ila cheste baaguntundani, so that, you know, for the betterment of the project and to make sure that all of us get to see a good product end of the day, and thank him for his unconditional support eppudu. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో అల్లు అర్జున్ తను ఒక పాత్ర పోషించడానికి ముందుకు రావడమే రియల్ హీరో అల్లు అర్జున్. Can you tell something about your student life? How is it? How you feel it? Can you explain? Definitely, we'll all have ambitions to grow up and become something, but to all those students here, maybe 1 year left, 2 years, or maybe 10 years left, enjoy this because the best time of your life. అన్కండిషనల్గా నేర్చుకోమని అందరూ ప్రెషర్ పెట్టేది ఓన్లీ ఈ టైంలో. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్, ఇట్స్ నాట్ అ జోక్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ నేను స్కూల్లో కాలేజ్ ఉన్నప్పుడు నా లెక్చరర్స్ సేమ్ లెక్చర్ ఇచ్చేవాళ్ళు. ఐ యూస్ టు లాఫ్ ఎట్ దెమ్, బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ మన ఎప్పుడైనా యాజ్ అ కంట్రీ ముందుకు వెళ్ళాలంటే ద బిగ్గెస్ట్ రోల్ మోడల్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్లీజ్ టేక్ వాట్ మీరు చేసేదాన్ని చాలా సీరియస్గా తీసుకోండి, ప్లీజ్ డూ. మీకు మా టోప్ అబ్బాయి ఏం అడిగాడంటే బిల్లాలో చాలా స్టైలిష్గా ఉన్నారు, రుద్రమదేవిలో ప్రిన్సెస్ లా ఉన్నారు. సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ లుక్ నుంచి ఈ లుక్ రావడానికి, అంతే కదా?
అది యాక్చువల్లీ మన పని అండి, బికాస్ ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద లుక్. అండ్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అదని మన బాధ్యత. బట్ అలాంటి లుక్స్ రావాలంటే చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒక డైరెక్టర్ని ఫస్ట్ ఒక డైరెక్టర్ ఇలా క్యారెక్టర్ ఇలా ఉండాలని ఊహించుకుంటారు. దాని సపోర్టివ్గా వీ హ్యావ్ డిజైనర్స్, మన మేకప్, హెయిర్ ఆర్టిస్ట్. సో I would give the credit to actually hair, makeup and the designers. నేను చేసిన ప్రతి వాళ్ళకి I would give the credit to them. గుణశేఖర్ సార్ గారు మీకు రోల్ చెప్పినప్పుడు మీకు డ్రీమ్లో ఏదైనా ఇలా చేస్తాను అని అనిపించిందా? డ్రీమ్లో యాక్చువల్లీ ఒకటి మంచిది ఏం జరిగిందంటే దిస్ 2 yearsలో అసలు డ్రీమ్స్ రావడం మానేసాయి. ఎందుకంటే మన the amount of work, అందరూ కష్టపడి, the amount of hours and amount of work that we did, మన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బెడ్ టచ్ చేస్తే we fall asleep to wake up for shoot next day. So not yet. I'm sure now all the dreams will come back now there. తెలంగాణకి ఏకైక క్వీన్, ఫేమస్ క్వీన్ రుద్రమదేవి. ఆ రోల్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గుణశేఖర్ సార్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ క్యారెక్టర్ చేయగలనా అనిపించిందా లేదా? I would want to only correct one thing అండి there. I hope you don't mind, because మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో 21st centuryలో తెలంగాణలో రుద్రమదేవి అని ఉంది. బట్ ఇట్స్ వెరీ సాడ్ బికాస్ రుద్రమదేవి ఉన్నప్పుడు ఇట్ వాజ్ నోన్ యాజ్ సౌత్ ఇండియా. కాకతీయ డైనస్టీ వాజ్ ఆల్ ఓవర్. సో ఐ ఫీల్ మన యాజ్ ఇండియన్స్ మన జాగ్రఫికల్ బ్యారియర్స్ పెట్టుకోకూడదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆ కింగ్డమ్ నుంచి, ఆ డైనస్టీ నుంచి మన అందరూ స్ప్రెడ్ అయ్యి వీ గాన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మన టుమారో నేను వెళ్ళి అమెరికాలో ఉంటే ఐ డోంట్ బికమ్ అన్ అమెరికన్, ఐఎమ్ స్టిల్ అన్ ఇండియన్. సో ఐ వెంట్ ఆఫ్ ద క్వశ్చన్, బట్ లెట్స్ మేక్ షూర్ దట్ మన geographical barriers పెట్టకుండా లెట్స్ మేక్ షూర్ దట్ ఆ ఫిలిం రీచెస్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో అది మన వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. మీరు రుద్రమదేవిగా లీనమై చేశారు. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులలో రుద్రమదేవి ఏ విధంగా పరిపాలించిందో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మిమ్మల్ని 1 day సీఎం చేస్తే ఎలాంటి రూలింగ్ ఇస్తారు? మీరు 1 day సీఎం అయితే ద మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ టఫ్. బికాస్ 1 dayలో చేయడం నా చేతిలో లేదండి అసలు. 1 dayలో ఐ ఫీల్ there's nothing one can do, because నేను ఏం నమ్ముతానో ఐ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ రూట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ బేసిక్ యాజ్ బేసిక్ క్లెన్లీనెస్ అని మాట్లాడితే ఐ ఫీల్ ఇట్ హ్యాస్ స్టార్ట్ ఫ్రమ్ మీ, దెన్ స్ప్రెడ్ టు మై ఫ్యామిలీ, నా స్టాఫ్ అందరూ స్ప్రెడ్ అయ్యి దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ద సొసైటీ. సో దట్ ఈస్ హౌ ఐ బిలీవ్ ఇట్. సో అలా చేయాలని చాలా టైం చెక్ అవ్వండి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ ఎనీథింగ్. వెదర్ ఇట్స్, నేను పొలిటికల్గా మాట్లాడను, ఐ డోంట్ వాంట్ టు టాక్ యాజ్ పాలిటిక్స్, బికాజ్ దాని గురించి మాట్లాడిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు దాని గురించి అస్సలు ఏం తెలియదు. ఐఎమ్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ దాంట్లో. బట్ ఐ ఓన్లీ బిలీవ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బీ కాన్షియస్ అండ్ అవేర్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద సొసైటీ. అడిగిన క్వశ్చన్, యాజ్ రుద్రమదేవి వాట్స్ యువర్ మెసేజ్ టు ద స్టూడెంట్స్? When it comes to Rudramadevi, I myself am a student because nene ippudu nerchukunnanu. But definitely I would say after ee character play chesin tarvata what I would want to say is, because most important thing is prati okkaru nenu ee character lo chusindi entante prati okkaru we have చాలా మందికి పెద్ద టెన్షన్స్ ఉండొచ్చు, చాలా మందికి చిన్న టెన్షన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇస్ స్ట్రెస్, టెన్షన్ ఇస్ టెన్షన్. సో వీ కాంట్ మేక్ ఎనీథింగ్ స్మాల్ ఆర్ బిగ్. సో ఫర్ ఈచ్ వన్, ప్రతి ఒక్కరు, వెదర్ ఇట్స్ అ ఫీమేల్ ఆర్ అ మేల్ సిట్టింగ్ దేర్, ఐ ఫీల్ మనలో అందరికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అందరికీ. అది దేవుడు అలా క్రియేట్ చేశారు. సో ఈచ్ వన్ ఆఫ్ యూ ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని దాన్ని బిలీవ్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ అహెడ్. And the compassion of Rudramadevi, even though warlo elli millions of people champesna kuda, when it came to compassion, she was the most loving natured woman. So I feel mana basic nature em untundi, we have to nourish it and stick to it. That's what I've learned from her. Okay, in future if Rajamouli comes up with Bahubali 3 and Gunashekhar garu comes up with Rudramadevi 2, would you like to be part of epic or history? I would be a part of both. There's no way. After being a part of Rudramadevi 1 and Bahubali 1 and 2, why will I miss out on anything?
If they can't adjust the dates, I will convince them, I'll cry to them, but make sure they take me for both. చూసారు కదండి, సిఎంఆర్ కాలేజ్లో రుద్రమదేవి టీం రచ్చ స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ నుంచి రుద్రమదేవి స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలా ఉంటుంది. అండ్ సినిమా రిలీజ్ అయినాక చరిత్రలు మాట్లాడుకుంటాయి ఈ రుద్రమదేవి సినిమా గురించి.